అందరికీ నమస్కారం. సో సారంగపాణి జాతకం ఇది వరకు అయితే నేను జాతకాలు నమ్మేదాన్ని కాదండి. రీసెంట్గా జాతకాలు నమ్మాలని ఫిక్స్ అయ్యా నేను. బికాజ్ సినిమా జాతకరీత్యా 25th ఎట్లా సెట్ అవ్వాలో ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది అన్నట్టుగా 25th సినిమా వస్తుంది. అండ్ నేను ఎక్కడో విజయవాడలో డాక్టర్గా ప్రశాంతంగా హాస్పిటల్లో వర్క్ చేద్దామంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ యాక్టర్గా పెట్టేశారు. సో అన్ని జాతకంలో ఎక్కడో రాసి పెట్టేస్తున్నాయి ఆల్రెడీ అని రీసెంట్గా తెలుసుకున్నాను. సో అట్లానే మా సారంగపాణి జాతకం ఎలా ఉందో మీరు 25th ఏప్రిల్ థియేటర్లో చూసి మా అందరిది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అతని జాతకంలో ఉన్న ట్విస్ట్లు, ఆ గ్రహాలు, అవి చేసే కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 25th అండి. అండ్ మా బడీస్ అందరికి, మా హర్ష అంటే మా సీనియర్ సార్, నేను ఐ కాల్ దెమ్ సార్ బట్ స్టిల్ ఫిలింలో మా బడీస్, మా హర్ష, మా సార్, మా గురుగారు వెన్నెల కిషోర్ గారు, గురుగారు ఇంకనే బట్టు అనేది. అండ్ రూప గారు, కంగ్రాచులేషన్స్ అండి. యమకాతకి పెద్ద హిట్ అయిన తమిళ మూవీ. సో స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. సో అండ్ మా సారంగపాణి, మా దర్శి హిట్ హ్యాట్రిక్ కొడతాడు మళ్ళీ ఈ సారంగపాణితో. సక్సెస్ లైన్ స్ట్రీక్ మెయింటైన్ చేసేస్తాడని 100% నమ్ముతున్నాను. జాతక రీత్యా కూడా ఇందాక రేఖ చూశాను, కనబడింది నాకు సక్సెస్ స్ట్రీక్ అక్కడ. సో అండ్ మా ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, సార్ ఎంత చెప్పినా తక్కువే మా ఇంద్రగంటి సార్ గురించి. మా ఇండస్ట్రీలో మా బంగారం లాంటి డైరెక్టర్ మా సార్. సో నాకు దొరికిన ఒక అదృష్టం లాంటి వాళ్ళు. మా తెలుగుని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన సినిమా చేస్తారు. అలాగే ప్రతి తెలుగు అమ్మాయిలకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మా ఇంద్రగంటి సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఏప్రిల్ 25th థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేయండి.